ఫ్రెండ్స్ చూడండి, ఇంకా బయట నుంచి రాగానే ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇది హాల్ అనమాట. అది లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్ రూమ్ ఉంటుంది, నెక్స్ట్ రైట్ అయితే హాలు. ఇక్కడ చూడండి ఒక సోఫా ఇక్కడ చూసారా, ఇటువైపు అయితే సోఫా. మా సోఫా చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇటువైపు అయితే ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే టీవీ పెట్టాము. నెక్స్ట్ చూడండి ఇంకా సీలింగ్ లైట్లు అనమాట. మా హాల్ చూడండి ఎంత నీట్గా ఉందో ఏంటనేది చెప్పండి. ఇంకేమన్నా చేయాలనేది కూడా తెలిస్తే కామెంట్ చేయండి. గ్రీన్ అంటే లోపలైతే గ్రీన్ కలర్స్, గ్రీన్ పింక్ బ్లూ కలర్స్ అయితే లైటింగ్ అయితే పెట్టించాము. ఇది ఆఫ్టర్నూన్ కాబట్టి అంత కనిపించట్లా, నైట్ టైం అయితే బాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మా హనీబాబు అయితే బాగా అల్లరి అయితే చేస్తున్నాడు కూల్ వాటర్ కోసం. చూడండి మా చెల్లి ఇవన్నీ డెకరేట్ చేసింది అనమాట. ఈ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేసాము, చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. ఇవి చూడండి సేమ్ గాజు లాగా ఉన్నాయి, కానీ ఇవి సెల్ఫ్ కవర్స్తో డెకరేట్ చేసింది అనమాట. చూస్తుంటే కవర్స్ లాగా అయితే అనిపించవు, లోపలైతే ఫ్లవర్ వాజులు అవి పెట్టేసి నీట్గా అయితే డెకరేట్ చేసింది. చిన్నప్పుడు మా హనీబాబు అయితే మొత్తం డ్యామేజ్ అయితే చేసాడు, ఇప్పుడు కొంచెం పెద్దడయ్యాడు కాబట్టి మళ్ళీ చేసిందనమాట. చూసారు ఎంత నీట్గా ఉందో. మీకు ఎవరన్నా షెల్ఫ్లో ఇలా ఫ్లవర్ వాజులు పెట్టుకొని ఇలా చేసుకోవాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలా కవర్స్ కూడా బయట షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇదే ఫ్రెండ్స్ మా హాల్ అయితే. నెక్స్ట్ చూడండి ఏసీ. మా హనీబాబు అయితే ఇంకా కూల్గా ఉన్నా సరే ఏసీ ఆ డోర్లన్నీ క్లోజ్ చేసి ఏసీ ఏసీ అయితే అంటున్నాడు. చూడండి మాకైతే ఏసీ బిల్లు మంత్లీ 5000 వరకు అయితే వస్తుంది, అలా యూజ్ చేస్తాం అన్నమాట మేము. నెక్స్ట్ ఇది మా మినీ బెడ్రూమ్ అనమాట. లోపలికి వచ్చేసేయండి ఎలా ఉంది. ఇది మా తమ్ముడిది అనమాట బెడ్రూము. ఇదిగోండి ఇటువైపు ఇక్కడ వస్తే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇది బీరువా అనమాట. నెక్స్ట్ ఇక్కడ డైలీ వేరు బట్టలు అనమాట, రోజు వేసుకునేవి ఇట్లాగా ఇక్కడైతే పెట్టుకుంటాము. మళ్ళీ దోమలు అవి రాకుండా అయితే ఇట్లా డోర్ కర్టన్స్ అయితే వేసేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్ మా మినీ బెడ్రూమ్ ఎలా ఉందో ఏంటనేది కూడా చూడండి. ఇక్కడ కూడా మేము సీలింగ్ లైట్లు అయితే పెట్టించాము, కాకపోతే చుట్టుపక్కల గ్రీన్ లైటింగ్స్ అయితే పెట్టించలేదు, హాల్లో మాత్రమే పెట్టించాము. చూసారు కదా ఫ్రెండ్స్ మా మినీ బెడ్రూమ్ అయితే ఎలా ఉందో ఏంటనేది కదా చూసారు కదా. చిన్నగా ఉన్నా సరే ఎంత అందంగా ఉందో, నీట్గా కూడా ఉంది కదా ఫ్రెండ్స్. చూసారా ఇదైతే మా మాస్టర్ బెడ్రూము. ఇదైతే సపరేట్గా ఇంకొకసారి అయితే మా మాస్టర్ బెడ్రూమ్ని సపరేట్గా అయితే టూర్ చేసి చూపిస్తాము. చూసారు కదా మా హోమ్ టూర్ ఎలా ఉంది ఏంటనేది అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్.